హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీపీ ఇన్ఫర్మేటికా. సో ఈరోజు ఒరాకిల్ బేసిక్ కాన్సెప్ట్స్ ని మనం నేర్చుకుందాం. సో ఒరాకిల్ డేటాబేస్ మీకు ఆల్రెడీ చెప్పాను డేటాబేస్ అంటే ఏంటో, అండ్ మన డేటాబేస్ టెక్నాలజీ ఈజ్ ఒరాకిల్. ఈ ఒరాకిల్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ SQL మీన్స్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సెకండ్ వన్ PLSQL. సో ఈ 2 టైప్స్ లో ఏదో ఒకటి నేర్చుకుంటే చాలు. మన జాబ్ పర్పస్ కోసం ఈ 2 టైప్స్ లో ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. సో మనం SQL కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఒరాకిల్ డేటాబేస్ లో మనం SQL నేర్చుకుంటే సరిపోతుంది. SQL అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఈ SQL లో బేసిక్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. ఈ బేసిక్ కమాండ్స్ అనేవి ఎలాంటివి అంటే, మనం చిన్నప్పుడు ABCDs ఎలా అయితే నేర్చుకున్నామో అలాంటి బేసిక్సే ఇక్కడ ఒరాకిల్లో ఈ కమాండ్స్ అనేవి అలాంటి బేసిక్స్. సో ఈ కమాండ్స్ నేర్చుకుంటేనే మనం ఒరాకిల్లో మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ఎలా డ్రాప్ చేయాలి, అండ్ ఆల్టర్ ఎలా చేయాలి, అండ్ ఇన్సెట్ ద వాల్యూస్ని ఎలా ఇన్సెట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, అండ్ రోల్ బ్యాక్ అంటే ఏంటి, సెలెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కమాండ్సే. సో ఇవి జస్ట్ బేసిక్స్. ఈ బేసిక్స్ నేర్చుకుంటేనే మనం ఒరాకిల్లో మనం ముందుకు వెళ్ళగలం. సో ఇవి చాలా ఈజీ. ఈరోజు కొన్ని కమాండ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ కమాండ్ ఏంటి? DDL మీన్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఈ కమాండ్స్ అనేవి ఉన్నాయి. క్రియేట్, ఆల్టర్, డ్రాప్, రీనేమ్, ట్రంకేట్. సో సెకండ్ కమాండ్ ఏంటి? DML కమాండ్. DML మీన్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. దాంట్లో ఏమున్నాయి? ఇన్సెట్, అప్డేట్, డిలీట్. థర్డ్ కమాండ్ ఏంటి? TCL కమాండ్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. వీటిల్లో కమిట్ అండ్ రోల్ బ్యాక్ అనేది వస్తాయి. ఫోర్త్ వన్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు బట్ చెప్తున్నా, DQL అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. దీంట్లో సెలెక్ట్ అనేది మాత్రమే వస్తుంది. సో ఇవి ఒరాకిల్లో బేసిక్ కమాండ్స్. మీరు ఈ జాబ్ కోసం ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూయర్, సో వాట్ ఈస్ DDL కమాండ్, వాట్ ఈస్ DML కమాండ్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్, ట్రంకేట్ అండ్ డ్రాప్, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా అడుగుతారు. ఇవి బేసిక్స్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కమాండ్ క్రియేట్ అనే కమాండ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక టేబుల్ని మనం క్రియేట్ చేయాలంటే, ఆ టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్ క్రియేట్. సో ఏ టేబుల్ అయినా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది స్కీమాని క్రియేట్ చేయటం. ఎందుకంటే టేబుల్స్ అనేవి దేంట్లో స్టోర్ అవుతాయి? స్కీమాలో స్టోర్ అవుతాయి. ఆ స్కీమా అనేది దేంట్లో ఉంటుంది? డేటాబేస్లో ఉంటుంది. ఫైనల్గా టేబుల్ అనేది డేటాబేస్లోనే స్టోర్ అవుతుంది. బట్ ఈ టేబుల్ అనేది ఫస్ట్ స్కీమాలో ఉంటుంది. ఈ స్కీమా అనేది డేటాబేస్లో ఉంటుంది. మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. సో ఇది ఒక టేబుల్, స్టూడెంట్స్ టేబుల్. సో టేబుల్ అంటే ఏమిటి? కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఈ స్టూడెంట్ ఐడి అనేది కాలం. స్టూడెంట్ ఐడి కాలంలో ఏముంది? స్టూడెంట్ ఐడి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, ఇది కాలం. స్టూడెంట్ నేమ్ అనేది సెకండ్ కాలం. మహి, ప్రవీణ్, విజయ్ అనేది స్టూడెంట్ నేమ్ అనే కాలంలో ఉన్నాయి. థర్డ్ కాలం ఏంటి? స్టూడెంట్స్ మార్క్స్ 74, 90, 85. ఫోర్త్ కాలం స్టూడెంట్ పర్సంటేజ్ 70, 89, 83. ఇవి కాలమ్స్. నెక్స్ట్ రోస్ అంటే ఏంటి? ఇవి రోస్. నెంబర్ 1 మహి 74, 70%, ఇది ఫస్ట్ రో. సెకండ్ రో ఏంటి? నెంబర్ 2 ప్రవీణ్ 90, 89%, ఇది సెకండ్ రో. థర్డ్ రో 03 విజయ్ 85, 83%. సో ఇది థర్డ్ రో. సో దీనిని ఈ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్నే టేబుల్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఈ టేబుల్ అనేది మనం క్రియేట్ చేయాలంటే ఆర్ టేబుల్ అనేది స్టోర్ చేయాలంటే మనం స్కీమాలో దానిని స్టోర్ చేస్తాం. ఇది టేబుల్. ఇలాంటి టేబుల్స్ ఒక్కటే ఉంటుందా? లేదు. ఇప్పుడు డిఫరెంట్ టేబుల్స్ చూపిస్తాను, చూడండి. ఇది టేబుల్ 1. టేబుల్ 1 అనేది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ టేబుల్ 1. ఓకేనా? సో కంపెనీ అనేది టేబుల్ 2, ఆల్టర్నేట్స్ అనేది టేబుల్ 3,
ఎంప్లాయీస్ అనేది టేబుల్ 4 అండ్ టేబుల్ 5, టేబుల్ 6, టేబుల్ 7, టేబుల్ 8. ఈ టేబుల్స్ అన్నీ దేంట్లో స్టోర్ అవుతాయి? ఆబ్వియస్లీ డేటాబేస్లోనే. బట్ దానికన్నా ముందు ఇవన్నీ ఒక స్కీమాలో స్టోర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద స్కీమా. ఈ స్కీమాలో మనకి ఈ టేబుల్స్ అన్నీ స్టోర్ అవుతాయి. ఇలాంటి స్కీమాస్ ఒకటే ఉంటుందా, ఇంకా ఉంటాయా? సో స్కీమా అనేది ఒకటి కాదు, మనకి ఎన్ని కావాలంటే ఒరాకిల్ SQL డెవలపర్లో మనం స్కీమా అనేది మనం క్రియేట్ చేస్తాం. టేబుల్స్ ఎలా అయితే క్రియేట్ చేస్తామో స్కీమాస్ కూడా మనం క్రియేట్ చేస్తాం. సో డిఫరెంట్ టేబుల్స్ ఎలా అయితే ఉన్నాయో డిఫరెంట్ స్కీమాస్ కూడా అలాగే ఉంటాయి. సో ఫస్ట్ స్కీమా చూసుకుంటే ఇది సోర్స్ స్కీమా. ఈ స్కీమాలో టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, 4, 5, 6 ఇలా టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఇది సెకండ్ స్కీమా. దీని నేమ్ STG స్కీమా. STG అంటే స్టేజింగ్. ఈ స్కీమాలో టేబుల్ 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 టేబుల్స్ ఉన్నాయి. థర్డ్ స్కీమా ఈజ్ టార్గెట్ స్కీమా, మీన్స్ TGT అంటే టార్గెట్ స్కీమాలో టేబుల్ 1, 2, 3, 4, 5, 6 ఇలాగా 6 టేబుల్స్ అనేవి ఉన్నాయి. 6 అనేవి ఉండాల్సిన అవసరం లేదు. 6 కాకపోతే 8 ఉంటాయి, 9 ఉంటాయి, 100 టేబుల్స్ కూడా ఉంటాయి. ఇలాగ చాలా టేబుల్స్ అనేవి మనం స్కీమాలో స్టోర్ చేస్తాం. ఈ స్కీమాస్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేస్. సో ఈ డేటాబేస్లో మనకి స్కీమా 1, స్కీమా 2, స్కీమా 3. ఫస్ట్ స్కీమా ఏంటి? సోర్స్. సెకండ్ స్టేజింగ్. థర్డ్ TGT. ఒకవేళ ఫోర్త్ స్కీమా ఉంటే ఫోర్త్ స్కీమా, ఫిఫ్త్ స్కీమా, 6th, 7th, 8th అలా చాలా స్కీమాస్. అలా ఎన్ని క్రియేట్ చేస్తే అవన్నీ దేంట్లో ఉంటాయి? డేటాబేస్లో ఉంటాయి. మన డేటాబేస్ ఏంటి? మన డేటాబేస్ టెక్నాలజీ ఏంటి? ఒరాకిల్ డేటాబేస్ టెక్నాలజీ. సో ఈ ఒరాకిల్ డేటాబేస్లో ఈ స్కీమాస్ అన్నీ, ఈ టేబుల్స్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ స్కీమాస్ని అండ్ టేబుల్స్ని మనం ఈ డేటాబేస్ నుంచి చూడగలమా అండ్ క్రియేట్ చేయగలమా? లేదు. సో ఈ డేటాబేస్లో ఉన్న ఈ టేబుల్స్ని మనం యాక్సెస్ చేయాలి అంటే, మనం చూడాలి, క్రియేట్ చేయాలి, డ్రాప్ చేయాలి అంటే మనం యూస్ చేయాల్సిన టెక్నాలజీ ఏంటంటే ఒరాకిల్ SQL డెవలపర్. సో ఒరాకిల్ SQL డెవలపర్ని యూజ్ చేసి మాత్రమే మనం ఈ స్కీమాస్ని, టేబుల్స్ని అండ్ దాంట్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయగలం, మనం చూడగలం. సో ఇది ఒరాకిల్ డేటాబేస్. ఆ డేటాబేస్లో స్కీమా 1, స్కీమా 2, స్కీమా 3 ఉన్నాయి. ఆ స్కీమాస్లో టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్స్ని మనం ఈ ఒరాకిల్ SQL డెవలపర్ ద్వారా మనం వాటిని మేనేజ్ చేయగలం, మనం వాటిని డిస్ప్లే చేయగలం అండ్ SQL కమాండ్స్ని మనం యూజ్ చేయగలం. ఈ డేటాబేస్ అనేది జస్ట్ లైక్ ఏ CPU. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ మనం తీసుకుంటే సిస్టంలో మెయిన్ CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఆ CPUలో ఉన్న డేటాని మనం చూడాలి అని అనుకుంటే దానికి కావాల్సింది మనకి మానిటర్. ఈ డేటాబేస్ అనేది CPU లాంటిది, జస్ట్ లైక్ ఏ CPU. అండ్ CPUలో ఉన్న డేటాని మనం చూడాలంటే మనకు కావాల్సింది మానిటర్. సో ఇక్కడ మానిటర్ ఏంటి? ఒరాకిల్ SQL డెవలపర్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్, వాట్ ఈజ్ స్కీమా?